పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 26 అధ్యాయం 11 తన మూఢతను మరలా కనపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు అన్నాడు. మూఢత కనపరిచే మూర్ఖుణ్ణి తన వాంతికి తానే కక్కి తినేటువంటి కుక్కతో సమానం చేసి ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగనే 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 20-22 వచనాలు చదువుకుందాం. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును అన్నాడు. అంటే ఒక వ్యక్తి జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముకున్నాడు, ప్రభు విషయంలో జ్ఞానం పొందుకున్నాడు, ఈ లోక మాలిన్యం నుంచి బయటకు వచ్చేసాను, ఇక లోకంలో పాపములు శాపములు తిరిగాను, ఈ రోజు నుంచి నా బ్రతుకును మార్చుకున్నాను, ప్రభు కోసం బ్రతుకుతున్నానే సాక్ష్యం ఇచ్చిన ఒక వ్యక్తి మరలా ఏం చేస్తున్నాడంట? మరలా వాటిలో చిక్కుబడి, వాటిలో అనగా విడిచిపెట్టిన వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడితే వాడి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగునంట. బైబిల్లో ఒక సందర్భం ఉంది. ఒకానొక ఇంట్లో దయ్యాలు వెళ్ళగొట్టబడితే ఆ దయ్యం వెళ్ళిపోయింది. దయ్యం వెళ్ళిపోయి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చి నేను విడిచిపెట్టి వచ్చిన ఇల్లు ఎట్లా చూద్దామని దానికి ఆశ పుట్టి చూడడానికి వచ్చింది. ఇల్లు ఎలా ఉందంట? శుభ్రంగా ఉంది. ఇంటిలో ఏం ప్రార్థన లేదు, ఇంటిలో ఒక వాక్యం లేదు, ఇంటిలో ఒక ఆరాధన లేదు, ఇంటిలో వాక్యం చదవడం వినపడటంలే, రక్షణ సునాదాలు వినపడటంలే. చూసినటువంటి ఈ అపవాది ఏం చేశాడు తెలుసా? మరలా వెళ్ళి మరలా 7 దయ్యాలను తీసుకొని వచ్చి ఆ ఇంటిలో కుంపటి పెట్టారంట. జాగ్రత్త. మన గృహాల్లో ప్రార్థన లేకపోయినా, మన ఇంటిలో ప్రార్థన లేకపోయినా, మన ఒంటిలో ప్రార్థన లేకపోయినా, మన ఇంటిలో దేవునికి చోటు లేకపోతే అపవాది అనేటువంటి సాతానుడు మరి కొంతమందిని జమ చేసుకొని గుంపు చేసుకొని మన ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటాడు. అందుకే గొడవలు, అందుకే అసమాధానం, అందుకే ఇబ్బందులు, అందుకే కష్టాలు, అందుకే ఇలాంటి అనుమానాలతో బ్రతుకుతున్న జీవితం జీవించాల్సి వస్తుంది. కారణం ఏంటంటే ప్రభుని నమ్ముకున్నావు, బలలో పాల్గొంటున్నావు, ప్రభు కోసం బ్రతుకుతున్నానే సాక్ష్యం ఇచ్చావు, కానీ నీ జీవితంలో విడిచిపెట్టిన వాటి విషయంలో మళ్ళా చిక్కుబడిపోయావు. ఏదైతే వద్దనుకున్నావు దాన్ని మరలా అనుభవిస్తున్నావు, మరలా దాన్ని చూస్తున్నావు, మరలా దాన్ని చేస్తూ ఉన్నావు. అలా చేసేవారిని దేంతో సమానం చేస్తున్నానంటే కుక్క వాంతికి మరలా తిరిగి తీసుకున్న దానితో సమానం. ప్రభువుని తెలుసుకున్న నీ జీవితంలో విడిచిపెట్టిన వాటి విషయంలో వాటిని జయించాలి, కానీ వాటికి లోబడకూడదు. అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించి వాడిని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెముల ఓపికతో పరిగెత్తుదామంటాడు. హల్లెలూయా. చిన్న మాట ఇక్కడ తీసుకుపోయి అక్కడ పెట్టేస్తారు, నిప్పు పెట్టేస్తారు. ఒక చిన్న మాట చెప్పడం వల్ల ఏమైతే తెలుసా? ఇక్కడున్న మాట అక్కడ చెప్తే వాళ్ళిద్దరి మధ్యలో ఏమవుతుంది? యుద్ధము మొదలవుతుంది కదా. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు సింపుల్గా ఇంటికి చిన్న అగ్గిపుల్ల వేస్తే చాలు, ఇల్లంతా కాలిపోద్ది లేదా? ఖచ్చితంగా కాలిపోద్ది. కాబట్టి చాలామంది జీవితాల్లో సులువుగా చిక్కులు పెట్టే పాపం చిన్న దొంగతనమే కదా, చిన్న సినిమానే కదా, చిన్న అబద్ధమే కదా, చిన్నదే కదా అని చెప్పేసి వారి జీవితం అంతా పాడు చేసుకుంటారు. అందుకని ఏదైతే తప్పని విడిచిపెట్టావో, ఏదైతే నేను చేయకూడదని వదిలిపెట్టేశావో ఆ విషయాన్ని మరలా నువ్వు పోయినావు అనుకోండి, మరలా ఆ విషయంలోకి నువ్వు చొరవ చేసుకున్నావు అనుకో, ఖచ్చితంగా నువ్వు దేంతో సమానం? తన వాంతికిని కక్కి మరలా తినేదానితోనే సమానం. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో పొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను అంటాడు. చూడండి, కాబట్టి వాంతికి తినేటువంటి కుక్కతో సమానం, బురదలో ఉండేటువంటి పందితో సమానం. ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తును రుచి చూచి ఆయన్ని తెలుసుకొని ఆయన కొరకు జీవించాలని సంగతి తెలిసి కూడా అలా జీవించకుండా మరలా పాత జీవితంలోకి ఎవరైతే యూటర్న్ తీసుకొని దేవుని దూరం అయిపోతారో ఇలాంటి వారిని బాగు చేయగలమా మనం? చెప్పండి, ఇలాంటి వారిని మనం బాగు చేయగలమా?
ఉదాహరణకి ఒక డాక్టర్ ఒక పేషెంట్‌కి హార్ట్ ఆపరేషన్ చేశాడు. హార్ట్ ఆపరేషన్ చేసి అతనికి ఏయవలసిన స్టంట్ వేశాడు. ఇప్పుడు ఈ స్టంట్ తనకై తాను తీసి పడేసాడు పేషెంట్. ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు చెప్పండి? ఏమైనా చేయగలడా వాడిని? ఇంకేం చేయడానికి లేదు. ఆయన చేయగలిగిందేంటి? చేయగలిగిందే స్టంట్ వేయటము. చేయగలిగిన స్టంట్ వేసినటువంటి ఆ స్థితిని అతను కాదనుకోని దాన్ని తీసి పడేస్తే ఇంక మరొకటి ఏం చేయగలడు ఈయన? అందుకోసం ఒక విశ్వాస జీవితంలో గూడా ప్రభు కోసం జీవించి ఏముందిలే దేవునిలో అంతా ఇంతే గదా! అన్నట్టుగా సులకన భావంతో చాలామంది వెనక్కెళ్ళిపోతున్నారు. సంసోను వెనక్కి వెళ్ళిపోయాడు. దేవుని శక్తిని పోగొట్టుకున్నాడు. అందుకనే చివర్లో అర్థమైంది ఆయనకు, అయ్యా! నేను చచ్చిపోతాను. నాకు ఇదొక్కసారి శక్తి ఇవ్వు. నా శత్రువులు చంపుతాను, నేను కూడా చచ్చిపోతాను అనే కోరిక కోరుకొని దేవుని దగ్గర శక్తి పొందుకున్నాడు. యోసేపు అయితే తన జీవితంలో సులువుగా చిక్కులు పెట్టే పాపం విషయంలో చాలా దూరంగా ఉన్నాడు. వాటి జోక్యం చేసుకోలేదు. మేలు చేసి కీడు అనుభవించడం మేలు కానీ, కీడు చేసి కీడు అనుభవించడం మంచిది కానే కాదు. మేలే చేస్తాను, ఆ తప్పు చేయకున్నా సరేగాక, నేను జైల్లో ఉన్నా సరేగాక, నేనైతే అలాంటి తప్పు నేను చేయని తీర్మానం తీసుకొని యోసేపు తన జీవితంలో సులువుగా చిక్కులు పెట్టి పాపానికి దూరం అయిపోయాడు. కారణం ఏంటంటే, ఒకవేళ పడిపోయింటే కుక్క తన వాంతికి మరలా తిరిగి తిన్న దానితో సమానం అవుతాను కాబట్టి. అందుకని హెబ్రీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26, 27 వచనాలు. మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, సత్యమును గూర్చనగా ప్రభువైన యేసు గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇక ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకనూ ఉండునని వాక్యం సెలవు. జాగ్రత్తగా ఉండాలి. బుద్ధిపూర్వకంగా అనుకోకుండా పాపం చేశాను, ఎవరో చేయమంటే చేశాను, ఇలాంటి డైలాగ్స్ మనం వాడకూడదు. బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వ్యక్తి జీవితంలో ఇక ఎవరు బలిస్తారు చెప్పండి? ఎలాగైనా సరేగాక యేసుప్రభు తన ప్రాణం పెట్టాడు. అలాంటి మనుషుల కొరకై ప్రాణం పెట్టిన యేసయ్యను తెలుసుకున్నటువంటి వీళ్ళ జీవితాల్లో మరలా బుద్ధిపూర్వకంగా చేయకూడదని తెలుసు కానీ మరలా అదే చేస్తూ వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఏముందంటే శిక్ష ఉంది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహటంగా ఆయనను అవమానపరుచున్నారు గనక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యం అన్నాడు. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. కానీ ఇక్కడ ఏమంటారు తెలుసా? ఒకసారి వెలిగింపబడి, ఒకసారి అనుభవ జ్ఞానంలో ఉండి, ఒకసారి ప్రభు కొరకై తన నిర్ణయం తీసుకొని వచ్చిన వ్యక్తి జీవితంలో మళ్ళా తను వెనక్కి వెళ్ళిపోతే అలాంటి వారిని ఎవ్వరము సాధు చేయలేం. ఎవరిని బాగు చేయలేం. సేవ చేయకపో తర్వాత సంగతి. విశ్వాస జీవితంలో నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకసారి వెలిగింపబడ్డావు, కష్టమో నష్టమో వ్యాధి బాధ ఇరుకు ఇబ్బంది ఏదైనా సరేగాక ప్రభు కోసం బ్రతుకుతానని తీర్మానం తీసుకుని నీ జీవితంలో ఏదో చిన్నపాటి సమస్యలు, చిన్నపాటి పరిస్థితులు వచ్చేసరికి సులువుగా చిక్కులు పెట్టే పాపం కళ్ళ ఎదుటికి వచ్చేసరికి దాన్ని అనుభవిస్తూ నువ్వు దూరం అయిపోతే దీన్ని ఎవరు సాధు చేయగలరు? ఎవరు బాగు చేయగలరు? 100 మీటర్ల పరుగు పెట్టినప్పుడు పరిగెత్తిన వ్యక్తి ఆ 100 మీటర్ల పరుగు ముగిస్తాడు. ముగించే టైంలో అతను వెనక్కి తిరిగితే ఎవడేం చేస్తాడు చెప్పండి? ఇంత ప్రయాసపడి పరిగెత్తి, ఇంత ప్రయాసపడి చెమట గార్చి అంతగా సాధించాలనే తాపత్రయంతో పోయిన వ్యక్తి తనకు తానుగా వెనక్కి తిరిగితే ఎవరేం చేయగలరు చెప్పండి? వానికి వాడు కూడా ఏం చేసుకోలేడు. వానికి వాడు ఏమైనా చేసుకొని అయ్యో నేను పొరపాటు చేశానని మళ్ళా వెనక్కి వచ్చి మళ్ళా పరిగెత్తడానికి శక్తి సరిపోదు వాడికి. ఒక రన్నింగ్ రేసర్కి, ఒక భౌతికమైనటువంటి ఉద్యోగ విలువలు కొనసాగిస్తున్న వ్యక్తి జీవితంలో కూడా అన్ని కోల్పోయి మళ్ళా పాత స్థితికి వచ్చాడు అనుకోండి, వాడు ఏం సాధించగలడు? ఎవరేం చేయగలరు? కాబట్టి నీ జీవితంలో కుక్క తన వాంతికి మరలా కక్కి తిరిగిన రీతిగా
ఒకవేళ నీ బ్రతుకు సులువుగా చిక్కులు పెట్టే పాప విషయంలో ఎక్కడైనా జోక్యం చేసుకుంటుందేమో జాగ్రత్త. ఎక్కడైనా నీ కనుదృష్టి దానిపైన పడుతుందేమో జాగ్రత్త. ఎక్కడైనా నిన్ను లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడో అపవాది జాగ్రత్త.